పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీయాలి. తక్షణమే ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించాలి. తక్షణమే ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. అవినీతిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. మన స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అవినీతిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అవినీతిపై మన స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న సిబిఐతో విచారణ జరిపించాలి. తక్షణమే జీతాలు చెల్లించాలి. తక్షణమే జీతాలు చెల్లించాలి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీయాలి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి. తక్షణమే విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. తక్షణమే జీతాలు చెల్లించాలి. పిలుపు మేరకు మరి ఈరోజు రేపు కూడా ఇవాళ బీసీ గేటు రేపు మెయిన్ గేట్ కూడా ధర్నా చేయాలనేసి పోరాట కమిటీ నిర్ణయించింది. మరి చూస్తే యాజమాన్యం ప్రతిసారి కూడా మనం జీతాల కోసం అడగవలసిన పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం. ఎందువల్లంటే ఇప్పుడు వెళ్ళిన సీఎండి ఇప్పుడు అబద్ధాలతో వ్యవహరిస్తున్నాడు తప్ప కార్మికుల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సీఎండికి ఏర్పడిందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు జీతాలు ఇస్తారనేది కూడా తెలియకపోవడం వల్ల కార్మికులు చాలా ఆందోళనతో మరి ఉన్నారు. అందువల్ల మరి యాజమాన్యం మరి చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాట కమిటీ హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మరి స్టీల్ ప్లాంట్ని మనం ఎంతకాలం పెట్టి ఈరోజు పోరాట కమిటీ మరి ఎన్నో సంవత్సరాలు పెట్టి మనం పోరాటం చేసినా సరే కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా దిగి రాలేదు. అందువల్ల స్టీల్ ప్లాంట్ని సేల్లో మర్చి చేయాలని, అలాగే సేల్లో మర్చి చేసి కూడా నిర్వాసితులు 50% ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మన పోరాట కమిటీ తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశాఖ ఉక్కు సొంత గనులు ఇవ్వాలని ఇవన్నిటిపై కూడా మనం ఈరోజు ధర్నా చేయడం జరిగింది.